పేపర్ తయారీకి సంబంధించి డిఎస్సి కన్వీనర్ ఎస్సీఆర్టీ డైరెక్టర్లు ఇద్దరు ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో డిఎస్సి కన్వీనర్ తప్పించి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్తోనే ఈ ప్రశ్నాపత్రాల తయారీ కానీ అప్లోడింగ్ సంబంధించినటువంటి అంశాలని పెట్టడం ద్వారా ఆ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి నవీన్కి మొదటి ర్యాంక్ రావటం, ఆ తరువాత అతనికి ఉద్యోగం ఇవ్వనటువంటి పరిస్థితులు, కోర్టుకు వెళ్ళి కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితులు కూడా ఒక పక్క ఉన్నాయి. మరో పక్క విద్యాశాఖ అధికారులు చెప్తున్నటువంటి మాటలకి సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్తున్నటువంటి మాటలకి ఎక్కడా కూడా పొంతన కూడా లేనటువంటి పరిస్థితులు. అధికారులేమో అప్లై చేయలేదు, రాలేదనే మాట వాళ్ళు చెప్తారు కోర్టుకి. లోకేష్ ఏం చెప్తాడు? ఎన్ఓసి తీసుకోలేదు, అతను ఎంప్లాయీగా పనిచేస్తున్నప్పుడు ఎన్ఓసి తీసుకోవాలా తీసుకోలేదు అనే మాట చెప్తారు. చివరికి ఫైనల్గా కోర్టులో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ఉద్యోగాల నియామకాలకు సంబంధించి కూడా బహుశా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ప్రవేశ పరీక్ష లేకుండానే కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతోనే ఉద్యోగాలు ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దాంతోపాటుగా లక్షల బేరసారాలు జరిగినటువంటి పరిస్థితులు, తూతూ మంత్రంగా కేసు పెట్టినటువంటి భయం, ఇన్ని అవకతవకల మధ్య రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, ముఖ్యంగా డిఎస్సి బాధితులుగా ఉన్నటువంటి 3 లక్షల మంది పైచీలకు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లోపాలను ఎత్తి చూపినటువంటి పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో చూసాం. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం కూడా స్పందన లేనటువంటి పరిస్థితులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీ పరంగా అందరినీ కూడా కలుపుకొని అనేక కార్యక్రమాలని మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి ప్రయత్నం చేశాం. డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని, దాంతోపాటుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా కనీసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పినటువంటి పరిస్థితులు కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికానికి చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటిసారిగా నారా లోకేష్ గారు నోరెత్తి మాట్లాడింది మొన్న